హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫుడ్ కల్చర్. ఈరోజు మనం సూపర్ టేస్ట్తో చాలా పర్ఫెక్ట్గా అదిరిపోయే చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీని తయారీ కోసం ముందుగా కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోండి. ఈ దమ్ బిర్యానీని మనం మూడు స్టెప్స్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా చికెన్ మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులో ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక 4 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు నార్మల్ కూర కారాన్ని, ఇంకో 2 టేబుల్ స్పూన్లు ఆశీర్వాద్ కారాన్ని యాడ్ చేసుకున్నాను. ఈ ఆశీర్వాద్ కారం యూజ్ చేయడం వల్ల మనకి బిర్యానీకి మంచి కలర్ వస్తుంది, అలాగే చాలా స్పైసీగా కూడా ఉంటుందన్నమాట. అలాగే రుచికి తగినంత ఉప్పు నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 కప్పులు కమ్మని పెరుగు, 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని, అలాగే ఒక 1/2 కప్పు నూనెని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. నాలుగైదు బిర్యానీ ఆకులు, అలాగే ఇందులో ఒక 2-3 అనాస్ పువ్వులు, కొంచెం దాల్చిన చెక్క అంటే ఒక 2-3 ఇంచులు తీసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ షాజీరా. ఇవన్నీ కొద్దిగా రఫ్గా దంచుకుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేత్తో చికెన్ మొత్తం ఈ మసాలా చక్కగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. అవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక 5-6 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఈస్టర్న్ బిర్యానీ మసాలా యూస్ చేస్తున్నాను, టేస్ట్ చాలా బాగా వచ్చింది. సో నేను ఇక్కడ కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 ప్యాకెట్స్ సరిపోతుంది కరెక్ట్గా. మనం ఇంకా తర్వాత ఇందులో ఏమీ యాడ్ చేసుకోము, సో అన్నీ సరిపోయేటట్టుగా ఇప్పుడే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మళ్ళీ కలుపుకొని మూత పెట్టి 1 గంట పాటు నాననివ్వండి చికెన్ని. స్టెప్ 1 చికెన్ మ్యారినేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 2 ఏంటంటే, మనం కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి కేజీ బాస్మతి రైస్ తీసుకొని ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు. ఇలా మనం బాస్మతి రైస్ని అరగంట ముందే నానబెట్టుకుంటే అవి రైస్ ఉడికిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా పొడవుగా అవుతాయి అండ్ బిర్యానీ చూడడానికి బాగుంటుంది. నేను ఇక్కడ రైస్ని ఉడికించడానికి నార్మల్గా ఇంట్లో వండుకున్నట్టే వెడల్పాటి పాత్రలో ఎసరు పెట్టుకుని మసాలా దినుసులు, అనాస్ పువ్వులు, మరాఠీ మొగ్గులు, బిర్యానీ ఆకులు ఇవన్నీ యాడ్ చేసుకుని ఎసరు మరిగిన తర్వాత రైస్ని యాడ్ చేసేసుకుని ఇంకో ఈ విధంగా కొద్దిగా పలుకుండే విధంగా ఓన్లీ 60% మాత్రమే ఉడికించాలన్నమాట రైస్ని. ఇలా 60% ఉడికిపోయిన తర్వాత నేను రైస్ని హోల్స్ ఉన్న ఇలా ప్లాస్టిక్ బుట్టలో వేసేసాను. గంజంతా కూడా ఆ హోల్స్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. స్టెప్ 2 రైస్ ప్రిపరేషన్ కంప్లీట్ అయింది. స్టెప్ 3లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని, కుక్ చేసుకున్న రైస్ని దమ్ చేసుకోవాలి. నేను ఇక్కడ దమ్ చేసుకోవడానికి 8 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. ఈ కుక్కర్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ విధంగా అడుగున మొత్తం చికెన్ అంతా కూడా ఒక లేయర్ లాగా సమంగా పరుచుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదండి, దాన్ని ఈ విధంగా పైన ఒక లేయర్ వేసుకోవాలి చికెన్ మీద. ఇప్పుడు ఈ రైస్ మీద కొంచెం తరిగిన పుదీనా, కొత్తిమీర, అలాగే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని ఇంకో లేయర్ లాగా పైన ఈ విధంగా వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ అంతా కూడా ఈ విధంగా ఇంకో 2 లేయర్లా వేసేసుకోవాలి. ఇలా రైస్ అంతా లేయర్స్ లాగా యాడ్ చేసేసుకున్న తర్వాత చివరిగా పైన కొత్తిమీర, మళ్ళీ కొన్ని బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పుదీనా యాడ్ చేసుకొని ఒక అరటాకుని పైన ఈ విధంగా పరుచుకోవాలి.
మనం అరిటాకు పెట్టి పైన దమ్ చేసుకోవడం వల్ల మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. బిర్యానీకి చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ కుక్కర్ ఎడ్జెస్ని మైదా పిండితో ఈ విధంగా సీల్ చేసుకొని పైన మూత పెట్టుకోవాలి. దీనివల్ల మనకి ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది. ఇలా సీల్ చేసుకున్న కుక్కర్ని ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ పైన పెట్టుకుని మంటని ఫస్ట్ 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత ఇంకో 25 మినిట్స్ పాటు మంటని సిమ్లో పెట్టుకొని కుక్ చేయాలి. కరెక్ట్గా ఇదే టైం ఫాలో అయితే మీకు బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. కొంచెం కూడా మాడిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 30 మినిట్స్ పాటు దమ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకో 15 మినిట్స్ రెస్ట్లో ఉంచండి. 15 మినిట్స్ తర్వాత చూస్తే మనకి చూడండి, ఇక్కడ రైస్ ఎంత చక్కగా ఉడికిపోయిందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మనకి మొత్తం రైస్ పైన ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి లాస్ట్లో గ్రేవీ మొత్తం కలిసిపోయే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి పైకి కిందకి రైస్ని. ఇలా బిర్యానీ మొత్తం గ్రేవీతో మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా చూడటానికి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తెలుగు ఫుడ్ కల్చర్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.